ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్న మీ అందరికీ వందనాలు. ఈ క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మరి ఒక అంశాన్ని మనం నేర్చుకొని మన జీవితంలో దేవునిలో బలపడడానికి, క్రీస్తు రూపంలోనికి మారడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మనం ప్రారంభ గ్రంథమైన ఆదికాండంలోనికి వెళ్ళగలిగితే 6వ అధ్యాయంలో మనకి ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు నోవాహు. ఈ నోవాహు యొక్క జీవితాన్ని బట్టి మనం దేవునిలో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. అదే విధేయత. ఇక్కడ నోవాహు చూపించినటువంటి విధేయత మనం దేవుని పట్ల చూపగలిగితే మన జీవితంలో చూడబోయే క్రియలేంటో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఇక్కడ నోవాహు కాలాన్ని పరీక్షించినట్లయితే దేవుడు వచ్చి నోవాహు కాలములో ఆ లోకాన్ని, ప్రపంచాన్ని అంతా చూచినప్పుడు ఆయన కనులకు అది చెడ్డగా కనబడిందంట. చెడ్డగా కనబడిన సమయాల్లో దేవుడు మనుషులను చూచి ఈ మనుషులను సృజించినందుకు బాధపడి ఈ లోకాన్నంతటినీ తుడిచివేయాలన్న సందర్భంలో ఒక్క వ్యక్తి నిజాయితీగా కనబడ్డాడు. ఆయన పేరు నోవాహు. ఈ నోవాహును చూచి యెహోవా చాలా సంతోషించి ఉంటాడు. జనులందరినీ చూచి ఎంత బాధపడ్డాడో ఈ ఒక్క నోవాహుని చూచి చాలా ఆనందపడి ఉంటాడు. కాబట్టి నోవాహు దగ్గరికి దేవుడు వచ్చి నీవు నేను చెప్పినట్లు ఆజ్ఞ పాటించమన్న సమయాల్లో నోవాహు తూచ తప్పకుండా పాటించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. దీన్ని విధేయత అంటారు. ఆ కాలంలో మీరు ఆలోచించండి, అప్పటి వరకు వర్షమన్నదే లేదు. కానీ దేవుడు వచ్చి నేను ఈ లోకము మీదకి జలప్రలయం ద్వారా ఈ లోకాన్ని నశింప చేయాలనుకుంటున్నాను, ఈ భూమి మీదకి వర్షం కురుస్తుంది అన్నప్పుడు నోవాహు ఎలా విధేయత చూపించాడు? నీవు నేను చూపించగలమా ఆ విధేయత? అప్పటి వరకు చూడని దాన్ని నమ్మడమే విశ్వాసం కదా. ఆ విశ్వాసాన్ని దేవుని మీద ఉంచి దేవుని మాటకు విధేయత చూపించాడు. కాబట్టి తన కుటుంబం అంతా కాపాడగలిగింది, తన కుటుంబం అంతా రక్షింపబడింది. దానితో పాటుగా నోవాహు యొక్క విధేయతను బట్టి ఈ లోకంలో జంతువులు కూడా కాపాడబడ్డాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను మీతో చెప్పాలనుకున్న మాట, నీవు నీ కుటుంబంలో విధేయత చూపించగలిగితే, నీ మాటను బట్టి, నీ ప్రవక్తను బట్టి నీ విధేయత కనబడితే నీ బట్టి నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. ఇక్కడ నోవాహు బట్టి నోవాహు సంతతి అంతా ఎలా ఆశీర్వదింపబడిందో, ఎలా జల ప్రళయం నుండి కాపాడబడిందో, నీ యొక్క విధేయతను బట్టి, నీ యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ముఖ్యంగా నీ కుటుంబాన్ని అంతటిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేలాగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఇక్కడ నోవాహుని తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, జంతువులు రక్షించుకోవడానికి దేవుడు ఎలా వాడుకున్నాడో నీవు దేవుని పట్ల విధేయత చూపించగలిగితే, విధేయత అంటే ఏంటి? యోహాను సువార్తలో చెప్పినట్లుగా ఆయనను ప్రేమించుట. ఆయనను ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలు పాటించుట. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఇలా ఉంటుంది, ఒకడు నన్ను ప్రేమిస్తే నేను వచ్చి వారితో నివాసము చేతును. ఒక్కసారి ఆలోచించండి, సాక్షాత్తు మనల్ని సృజించిన దేవుడే మనతో నివసిస్తే మన జీవితం ఎలా ఉంటుంది? మనకొచ్చే కష్ట సమయాల్లో, మనకొచ్చే ఆవేదన సమయాల్లో, మనం ఎదుర్కొనే సమస్యల యందు, నీ కుటుంబంలో ఎదుర్కొనే బాధల యందు నీవు దేవుని మాట పట్ల విధేయత చూపగలిగితే ఆయన నీతో, నీ ఇంటిలో, నీ హృదయంలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే గాని నీ ఇంటికి వస్తే అలనాడు లోతు రక్షింపబడ్డట్టు, అలనాడు అబ్రహాము ఆశీర్వదింపబడ్డట్టు, అలనాడు పౌలు అనేక జనమునకు ఒక ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా జీవించినట్లు నీవు నేను జీవించగలం. కానీ నీవు విధేయత చూపాలి. ఈ విధేయత ఎలా చూపగలమంటే ప్రతి ఎపిసోడ్లో చెప్పేదే, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు నీకు ఏమి చెప్పాలనుకుంటున్నాడో అది నీవు వినగలగాలి. అది ప్రార్థనాపూర్వకంగా, వాక్యానుసారంగా నీవు వినగలిగితే దాన్ని తూచా తప్పకుండా అబ్రహాము పాటించినట్లుగా, నోవాహు పాటించినట్లుగా నీవు నేను పాటిస్తే ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, మన శోధన శ్రమలయందు మనకి తోడుండడానికి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. విధేయత చూపండి, దేవునికి అత్యంత ప్రియులుగా జీవించండి. చిన్న ప్రార్థన. గనుడు అయిన దేవాని నామానికి వందనాలు. నీతో అయ్యా
గడిపే సమయాల్లో, నీతో ప్రయాణం చేసే సమయాల్లో మేము విధేయత చూపగలిగితే నీవు మమ్మల్ని దీవిస్తావు, పరలోకాన్ని మాకు ఇస్తావు, ముఖ్యంగా నీవు మాలో నివసిస్తావని నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మేము విధేయత చూపించి నోవాహు వలె మా కుటుంబాన్ని అంతటిని రక్షించుకొనుటకు మీరే సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.